హల్లెలూయా. మంచిది. చిన్న మాట చదువుకున్నాం. ప్రకటన గ్రంథం దేవుడు మనకు స్తోత్రాలు మరొకసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో చెరలో వేయబోతున్నాడు. 10 దినముల శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా నేను నీకు జీవ కిరీటాన్ని ఇచ్చాను. చాలు. మరొకసారి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అందరూ జాగ్రత్తగా కొద్ది నిమిషాలు శ్రద్ధగా ఆలకించండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. మరొకసారి చెప్తూ ఉన్నాను, మీరు శోధింపబడినట్లు అపవాది అంటే సాతానుడు మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థన దినముల్లో ప్రతిష్ఠిత ఉండాలని కోరుకుంటున్నావా? జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నావా? పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నావా? మీలో కొందరిని, అందరినీ కాదు, కొందరిని అపవాది మీలో కొందరిని చెరలోనికి వేయబోతున్నాడు. ఎందుకు? మీరు శోధనకు తట్టుకోలేక బలిబిలబిలలాడాలి, బాధలకు తట్టుకోలేక గజగజ వనకాలి, ఇబ్బందులు పడుతూ ఏం చేస్తున్నావో దిక్కులేని పరిస్థితిలో నిలబడాలి. మీలో కొందరిని, అందరినీ కాదు, మీలో కొందరిని అపవాది చెరలో వేయబోతున్నాడు. శోధింపబడినట్లు మీలో కొందరిని అపవాది చెరలోనికి వేయబోతున్నాడు. 10 దినముల శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండును. నేను జీవ కిరీటాన్ని ఇస్తాను. మరణం వరకు నమ్మకముగా ఉండు. దేవుడికి కావాల్సిన నమ్మకం. సాతానుడు మాత్రం మీకు కావాలి. మీకు ఏం ఏర్పాటు చేస్తున్న శోధనలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఇవన్నీ శోధనలు, బాధలు, శ్రమలు, కష్టాలు, ఇవన్నీ ఏర్పాటు చేయాలని సాతానుడు చూస్తూ ఉన్నాడు. కానీ దేవుడు మాత్రం నీ జీవ కిరీటాన్ని ఏర్పాటు చూస్తూ ఉంటే సాతానుడిని గమనించాడు. ఎన్నిక లేని నరుడు, ఎన్నిక లేని నరుడికి, పాపంలో ఉన్న నరుడు, పరిశుద్ధత లేని నరుడు, పవిత్రత లేని నరుడు, శుద్ధి లేని నరుడు ఆ ధవల సింహాసనం ముందు పరిశుద్ధుల మీద చేతుల మీదుగా, అటువంటి పరిశుద్ధుల మీద, అటువంటి పరిశుద్ధిని సహవాసంలో
ఎలా తట్టుకుంటారో నేను చూస్తా, ఎలా నిలబడతారో నేను చూస్తా, ఎలా ఉపవాస ప్రాంతంలో ఉంటారో నేను చూస్తా, ఎలా దేవుడితో తీర్మానం చేస్తారో నేను చూస్తా, ఎలా నిలబడతాడో, ఎలా తీర్మానం చేస్తాడో, ఎలా దేవుడి సన్నిధికి వెళతాడో నేను చూస్తాను. వెళ్ళు అని సోదరుడు మాత్రము కొందరిని, అందరినీ కాదు, కొందరిని పట్టుకున్నాడు. దేనికి? శోధించడానికి, వేధించడానికి, కష్టాలు పెట్టడానికి, శ్రమలు పెట్టడానికి, కన్నీళ్లు పెట్టడానికి, అవమానాలు తేవడానికి కొందరిని ఎదుర్కొంటున్నాడండి. నేను ఎన్ని శోధనకి నిలబడాలి అని అనుకున్న వారికి 10 దినములు శ్రమ కలుగును. నమ్మకంగా ఉండు, నమ్మకంగా ఉండు దేవునికి, నమ్మకంగా ఉండు దేవునికి. ఆ శ్రమలను విడిపోయే రోజుకొస్తుంది. ఎప్పుడు అంటే నమ్మకాన్ని కనపరిచినప్పుడు ప్రభు దగ్గర, దేవుని దగ్గర నమ్మకాన్ని కనపరిచినప్పుడు ఎన్ని శ్రమలలో కానీ, ఎన్ని ఇబ్బందులు కానీ, ఎన్ని ఇరుకులను కానీ ఆ దేవుని పాదాలు పట్టుకోవాలి. ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలను కానీ, ఎన్ని వేదనలు కానీ ఆ ప్రభు పాదాలు వదలకూడదు. ఎంతవరకు నమ్మకంగా ఉండమంటారు? ఎన్ని రోజులు నమ్మకంగా ఉండమంటారు? ప్రభు అన్నాడు, మరణం వరకు నమ్మకంగా ఉండు, మరణం వరకు నమ్మకంగా ఉండు, మరణం వరకు నమ్మకంగా ఉండు. ప్రియ దేవుని ప్రియపడినారా, మనలో కొందరిని దేవుడు శ్రమలకు అప్పగించుకోవాలి అంటే దేవుని ఎదుట నమ్మకమైన ప్రార్థన మన జీవితంలో ఉండాలని ప్రభు బయట కోరుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోధా పత్రిక 23వ వచనం ఆ పేపర్ తిప్పుతూ ఉంది. యోధా పత్రిక 23వ వచనం, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. శరీర సంబంధమైన ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, సాతానుడేమో కొందరిని శ్రమలకు అప్పగించాలని చూస్తూ ఉన్నాడు. సాతానుడు కొందరిని శ్రమలకు అప్పగించాలని చూస్తూ ఉన్నాడు. మరణం వరకు నమ్మకంగా ఉండు అంటూ ఉన్నాడు. మరణం వరకు నమ్మకంగా ఎవరు ఉంటారండి? దేవుని ఎదుట మరణం వరకు నమ్మకంగా ఉండాలని ప్రభు అంటున్నాడు. అయితే సాతానుడు అంటున్నాడు, మనలో కొందరిని శ్రమలు పెట్టాలని సాతానుడు కొందరిని పెట్టుకుంటున్నాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఒకరు శ్రమలో ఉన్నారంటే మరొకరి కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఒక కుటుంబం కష్టంలో ఉంది అంటే, ఒక కుటుంబం విడుదల పొందిందంటే, విడుదల పొందిన కుటుంబం, క్షేమంగా ఉన్న కుటుంబం, ఆరోగ్యంగా ఉన్న కుటుంబం, నెమ్మదిగా ఉన్న కుటుంబం, ఒక కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. మరో కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేస్తూ ఉన్నావా? నేను ఆశీర్వాదంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను దీవెనకరంగా ఉన్నాను. ఏ కుటుంబం ఏ బాధలో ఉంటే నాకేంటి? ఏ కుటుంబం ఏ శ్రమలో ఉంటే నాకేంటి? నేను మాత్రం నా కుటుంబంలోనే ప్రార్థన చేస్తాను. ఇక ఎక్కడికి నేను వెళ్ళను, ఎక్కడికి నేను వెళ్ళను. ప్రభు అంటున్నాడు, ఇదిగో యోధా పత్రికలో ఏమంటున్నాడంటే, ఇదిగో అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని
రక్షించండి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి, కొందరిని రక్షించండి, కొందరిని రక్షించండి. అగ్నిలో నుంచి లాగినట్టు కొందరినైనా రక్షించండి. ఎవరు రక్షించాలి? ఏమిటి అగ్ని? ఏమిటి అగ్ని? నిత్య నరకాగ్నికి సిద్ధపడుతున్నారు కొంతమంది. అంటే పాపము చేస్తూ మనుషులు కొంతమంది నరకానికి సిద్ధపడుతున్నారు. ఆ సిద్ధపడుతున్న బిడ్డలను రక్షించబడిన నీవు నేను ఏం చేయాలంటే వారిని అగ్నిలో పడకుండా రక్షించాలి. మరొకసారి చెప్తూ ఉన్నాను, ఒక వ్యక్తి రక్షించబడ్డాడు, ఒక వ్యక్తి రక్షించబడలేదు. ఒక వ్యక్తి రక్షణలో ఉన్నాడు, ఒక వ్యక్తి రక్షణలో లేడు. ఆ రక్షణలోని బిడ్డలను రక్షించబడిన బిడ్డ, ఆ బిడ్డ సువార్తను చెప్పి దేవుని మంచి మార్గంలో చెప్పి అతడు ఈ వ్యక్తిని అగ్నిలో నుంచి లాగాలి. అగ్నిలో నుంచి లాగాలి అంటే ఏమిటి? కొందరినైనా మీరు రక్షణలోనికి లాగండి, రక్షించండి, రక్షించండి, వాడు అగ్నిలో పడకుండా కాపాడండి. ముందు లేరు అంతే ముందుకు నిలబడి ఈ సైడ్ ముందు ముద్దులో సూత్రం ఇక్కడ నిలబడి అటు తిరుగు ఇక్కడ వీడు రక్షించబడ్డారు, బాప్తిసం తీసుకున్నాడు మొగని. వీడు రక్షణ రాలేదు, వీడు తిరుగుతూ ఉన్నాడు. వీడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వీడు ప్రార్థన పరుడు, వీడు తిరుగుతూ ఉన్నాడు. వీడు ఏం చేశాడు అంటే వీడు నచ్చినట్టుగా వీడు బ్రతుకుతూ ఉన్నాడు. వీడు నచ్చినట్టుగా వీడు బ్రతుకుతూ ఉంటే వీడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వీడు రక్షించబడ్డాడు, బాప్తిసం తీసుకున్నాడు. వీడు మాత్రము నరకంలో నుంచి తప్పించబడ్డాడు. నరకంలో నుంచి వీడు తప్పించబడిన తర్వాత వీడికి నరక శిక్షణ లేదు. మరొకసారి చెప్తూ ఉన్నాను, ఇక్కడ బాప్తిసం తీసుకున్న మీకు శిక్ష లేదు మనకందరికీ. ఎందుకంటే దేవుని రక్షణ తోడుంది. నమ్మి బాప్తిసం పొందాడు, ఆ నిత్య నరకాగ్నిలో నుంచి తప్పించబడ్డాడు. ఇప్పుడు వీడు దేవుని రక్షణ తోడు లేక తిరుగుతూ ఉన్నాడు. ఇతడు ఎక్కడ వెళ్తాడు? నేనే చెప్పాను, ఎక్కడికి వెళ్తాడు? వీడు అగ్నిలోనికి వెళ్తాడు. వీడు అగ్నిలోనికి వెళ్ళకుండా కాపాడవలసిన బాధ్యత ఎవరిది? వీడిది. హల్లెలూయా. ఈ బాప్తిసం తీసుకున్నవాడు చెడు మార్గంలో నడవడు, దొంగతనాలు చేయడు, మోసం చేయడు, అకృతం చేయడు, పాపమే చేయడు. వీడు రక్షణ తోడుంది, ఎల్లప్పుడూ మోకాలు నిలబడి ప్రార్థన చేస్తా ఉన్నాడు. కానీ వీడికి రక్షణ లేదు, చెప్పే వాళ్ళు లేరు, ఎవరు లేరు. అయితే రక్షించబడిన వీడు అనేక దినములు ప్రార్థన చేసి వీడు నరకంలోనికి పోకుండా వీటిని కూడా అరే ప్రభు నమ్ముకో అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే వీడు రక్షించబడ్డాడంటే వీడు మోకాలి. వీడు రక్షించబడ్డాడంటే వీడిని అగ్నిలో పడకుండా వీడు కాపాడనట్లు. హల్లెలూయా, హల్లెలూయా. వీడు రక్షించబడ్డాడు, బాప్తిసం తీసుకున్నాడు, అన్ని తీసుకున్నాడు. దేవుడు తోడున్నాడు వీడికి. వీడు తోడున్న వీడు ఇప్పుడు అన్ని చెడు మార్గాల్లో ఉన్నాడు అనుకో. మరొక మాట చెప్తున్నాను, అన్ని చెడు మార్గంలో ఉన్నాడు అనుకో, వీడు అనేకమైన దుర్మార్గ పనులు చేస్తా ఉన్నాడు, మోసము, దొంగతనము సమస్తం చేస్తా ఉన్నాడు. వీడు బాప్తిసం తీసుకున్నవాడు.
ఇప్పుడు వీడు ఎక్కడికి వెళ్తాడు? రక్షించబడ్డాడు, దేవుడు అవసరం సమస్తం చేస్తా ఉన్నాడు, అన్ని పనులు చేస్తా ఉన్నాడు. వీడు ఎక్కడికి వెళ్తాడు? ఇప్పుడు చెప్పాలి మీరే. ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడా లేదా? దేవుడు ఒకటి నమ్ముకున్నాడు, ప్రార్థనకు రాడు, ఏమీ రాడు, సమస్తం పనులు చేస్తా ఉన్నాడు. అన్ని దొంగతనం చేస్తాడు, మోసం చేస్తాడు, విచారం చేస్తాడు, టక్కని మాట్లాడతాడు, అన్ని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వీడు ఎక్కడికి వెళ్తాడు? నరకంలోనికి వెళ్తాడు. ఇప్పుడు వీడికి రక్షణ లేదు కదా, వీడు దేవుడిని నమ్ముకోలేదు కదా, వీడు గుణంలో పడకుండా వీడు రక్షించబడిన వీడే నరకంలో పడితే రక్షించబడిన వీడి సంగతి ఎవడు? హల్లెలూయా. అర్థమైందా? అర్థమైందా? ప్రార్థన చేసి రక్షించబడి ప్రార్థన చేయవలసిన వీడు ప్రార్థన మరిచిపోతే అన్యుడు మారలేడు. అన్యుడు మారడు. అన్యుడు మారాలి అంటే దేవుని నమ్ముకున్న వీడు ఎలా ఉండాలంటే ప్రార్థనాపరుడై ఉండాలి. చప్పుడు పడదామా? రక్షించబడి బాప్తిసం తీసుకొని దేవుని సన్నిధిలో ఉంటూ కూడా ప్రార్థన చేస్తూ కూడా పరిశుద్ధంగా బ్రతుకుతూ కూడా ఉపవాసం ఉంటూ కూడా దేవుని సన్నిధిలో ఆత్మీయులు పరిచయం చేస్తూ ఉండి కూడా ఇతడే అగ్నిలోనికి పడితే లోకంలో వాడి సంగతి ఏంటి? లోకంలో ఉన్న వాడి సంగతి ఏంటి? ఇప్పుడు వీడిని ఎవరు చూసుకోవాలంటే మీరందరూ చూసుకోవాలి. వీడిలో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీడు చూసి వీడు మారాడు, మార్పు చెందాడు. వీడు ఏం చేశాడు? వీడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. వీడు మార్చిన వాడు వీడు బాగున్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. బాగా గమనించాలి. హల్లెలూయా. వీడు రక్షణ చెప్పి స్వార్థ చెప్పి మంచి మార్గంలో నడిపించమని అంటామంటే వీడు అలవాట్లన్నీ మారుకొని మోకాలు ప్రార్థన చేస్తానన్నాడు, నరకం నుంచి తప్పించబడ్డాడు. వీడి ద్వారా వీడు మారితే వీడు ఎలా ఉండాలి? ఇంకా ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా. ఇంకా ఆశీర్వాదకరంగా, ఇంకా ప్రార్థన వీడికన్నా ఎక్కువ ప్రార్థన చేయాలి. కానీ వీడు అలా లేడు. నరకానికి సిద్ధపడ్డాడనుకో, అగ్నిలో నుంచి లాగేటప్పుడు అదే మాట చెప్తున్నాడు యోధా పత్రికలో. ఒకడిని అగ్నిలో నుంచి లాగినట్టుగా ఒకడిని మీరు లాగండి. ఒకటి నాశనంతో అగ్నిలో పడతాము, జాగ్రత్త. ఈ పాపానికి పలాని నరక శిక్షణ ఉంది, నువ్వు చెయ్యొద్దు. నీకంటూ ఒక నరకాన్ని దేవుడు సిద్ధపరిచి ఉన్నాడని తెలుసుకున్నవాడు తెలియని వానికి చెప్పాలి. వాడు చెప్పకపోతే అనేక నరకంలోకి పడతారు. ఈరోజు మీరు ఏం చేస్తా ఉన్నారు? కూర్చోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజున మీరు ఏం చేస్తా ఉన్నారు? ఈ వాక్యాన్ని బట్టి మీరు అర్థం చేసుకున్నారు. ఒకరిని అగ్నిలో నుంచి బయటికి లాగినట్టు ఒకరికి లాగండి అంటే పరిశుద్ధంగా ప్రార్థన చేస్తున్నవాడు, నీతిగా ప్రార్థన చేస్తున్నవాడు, పరిశుద్ధంగా ప్రార్థన చేస్తున్నవాడు, ఈ లోపల ప్రార్థన చేస్తున్న వ్యక్తి ఏం చేశాడు అంటే వీడే నరకంలోకి పోతా ఉన్నాడు. వీడే నరకం లేకపోతున్నాడు. వాడి కుటుంబాన్ని కాపాడేదెవరు? వాడి బంధువులు కాపాడేదెవరు? వాడి స్నేహితులను కాపాడేది ఎవరు? వాడి ఇంటి పక్కన వాడు కాపాడేది ఎవరు?
ఒకటిని కొందరినైనా సాతాను అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. ఎందుకు? మీలో కొందరిని చెరలోనికి నడిపించబోతున్నాడు. మీలో కొందరిని కష్టాలు పాలు చేస్తా ఉన్నాడు. మీలో కొందరిని నరకానికి తీసుకుని వెళ్ళాలని ఆలోచన చేస్తా ఉన్నాడు. మీలో కొందరిని నాశనం చేయాలని చూస్తూ ఉన్నాడు. మీలో కొందరు భక్తి పనులు భక్తి చేస్తూ ఉంటే వాడి భక్తి మంట కలసాలని, వాడి నిత్య నరకానికి నడిపించాలని మీలో కొందరిని నాశనం చేయాలని వాడు చూస్తూ ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, ప్రియ నా బిడ్డలారా, 10 కాలంలో శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండు, నీకు జీవ కిరీటాన్ని నేను ఇస్తాను, నిన్ను నేను కాపాడుకుంటాను, నమ్మకంగా ఉండు అంటా ఉంటే, దేవుడిని నమ్ముకున్న ఏ బిడ్డ కానీ కాస్తంత శ్రమ కలగానే, కాస్తంత ఇబ్బంది కలగానే, కాస్తంత ఓర్పు లేకుండా దేవుడి వైపు చూడవలసిన పిల్లలు, దేవుడి వైపు పాదాలు పట్టుకోవలసిన పిల్లలు, దేవుడి సన్నిధిలో మోకరించవలసిన వారు ఎలా మారుతున్నారంటే సాతానులాగా మారిపోతూ ఉన్నారు. కారణం ఏంటి? వాళ్ళలో భక్తి కనిపించడం లేదు. ఎందుకంటే వాళ్ళని సాతాను పట్టుకున్నాడు. సాతాను పట్టిన వాడు ఎలా ఉంటాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారి ఎదుట ఒక తండ్రి కుమారుడు తీసుకొని వచ్చాడు. యేసయ్యా, యేసు రాజా, నాకు లేక ఒక కుమారుడు పుట్టి ఉన్నాడు. వాడు తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడిపోతున్నాడు. మూర్ఛవ్యాధి వస్తా ఉంది వారికి. ఏం చేయాలో దిక్కు తెలియడం లేదయ్యా. ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడ కింద పడిపోతూ ఉన్నాడు. పలుసార్లు అగ్నిలోకి నీళ్ళలోకి తొక్కుతా ఉన్నాడు. అపవిత్రత దయ్యం పెట్టింది. వాడు ఎన్నిసార్లు అగ్నిలో పడవద్దురా, అగ్నిలో పడితే నాశనం అవుతామని చెప్తా ఉన్నా. వాడు ఏమంట మాట వినడు. హల్లెలూయా. అనేక 2 చేతులకి హల్లెలూయా చెప్తామా? 2 చేతులకి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఈ సమయంలో ప్రభువైన దేవుని పిల్లలారా, లేచి కొంచెం హల్లెలూయా కూర్చో. నీవు కాదు కూర్చో. హల్లెలూయా. అగ్నిలోను నీళ్ళలోను పడతా ఉంటే యేసు ప్రభు అన్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభా, నా కుమారుడు నేను బాగు చేయలేకపోతూ ఉన్నాను. వీడి బాగు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. వీడిని బాగుపరచాలని ఎన్నో ప్రయత్నం చేశాను. వీడి అగ్నిలోను నీళ్ళలోను పడకుండా వీడిని కాపాడాలని ఎంతో మంది వైద్యుల దగ్గరికి చెప్పాను, ఎంతో మంది దగ్గరికి తిప్పాను. అయినా వాడి వ్యాధి చదువుకోలేదు. ఎందుకు? దయ్యం పెట్టింది. హల్లెలూయా. అపవిత్రాత్మ పట్టింది వాడికి. మోగమైన చెవిటి దయ్యమా, అని వాడిని గద్దించారు. ఈ రోజున దయ్యం పట్టిన వాడు అనేక సార్లు అగ్నిలోకి దూకుతా ఉన్నాడు వాడు. హల్లెలూయా. అగ్ని కాలుతుంది, అగ్నిని నాశనం చేస్తా ఉందంటే వాడు వినడు. అగ్నిలేక దూకుతా ఉన్నాడు. అంటే పాపమనే ఇష్టపడుతూ ఉన్నాడు. పరిశుద్ధత వాడికి అవసరం లేదు, పవిత్రత వాడికి అవసరం లేదు, మంచి మాటలు వాడికి అవసరం లేదు, మంచి క్రియలు వాడికి అవసరం లేదు, మంచితనం వాడికి అవసరం లేదు, మంచి మాటలు వాడికి అవసరం లేదు, మంచి క్రియలు ప్రార్థన అవసరం
ఈరోజు నీ మాట తీరు ఎలా ఉంది? ప్రియమైన దేవుని పిల్లలారా, నీ మాట తీరు ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ క్రియలు ఎలా ఉన్నాయి? దేనికి సిద్ధపడుతూ ఉన్నావు? నరకానికి సిద్ధపడుతున్నావా? తండ్రి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాడు చేసే పని ఏంటంటే అగ్నిలోకి దూకుతా ఉన్నాడు, అగ్నిలోకి దూకుతా ఉన్నాడు, నీళ్ళలోకి పడుతూ ఉన్నాడు. మరి వ్యాధి ఎందుకు పడుతున్నాడంటే తండ్రి మాట వినవాడు కాదు ఎవడు, అపవిత్రాత్మ పట్టిన వాడు. ఇలాంటి వాడిని కాపాడడానికి ఆ గ్రామంలోనికి యేసయ్య వచ్చాడు. సభకి ఆయన ప్రేమమూర్తి, ఆయన దయామా